సృష్టిలో ఎట్లా అయితే జ్ఞానశక్తి, ప్రాణశక్తి ఉన్నాయో, క్రియాశక్తి, అలాగే మన దగ్గర కూడా జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే మనది మనసు అనుకుందాం. ఎందుకు చిన్న విషయాల వరకు ఆలోచన చేసుకుంటూ శరీరం వరకు మన కోరికలు మన వాటి గురించి ఆలోచిస్తుంది కాబట్టి దీన్ని మనసు అన్నాం. అక్కడైతే సృష్టిలో జ్ఞానం ఉందో ఇక్కడ మన మనసు ఉంది. అక్కడైతే ఎట్లయితే శక్తి ఉందో మాయాశక్తి అమ్మవారు, మన దగ్గర కూడా ఉన్నది ప్రాణశక్తి. ఈ మన ప్రాణశక్తి మన జ్ఞానశక్తి కలిపి మన కోరికలు నెరవేర్చుకోవటం కోసం ఈ కారం అంటే ఈ శరీరాన్ని తయారు చేసుకొని మనం ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నాం. మన ఋషులు మనకు చెప్పింది ఏంటి? నీ కంటికి కనపడుతున్న ప్రకృతి అంతా కూడా వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. మారుతున్నది అంటే అర్థమైంది అంటే అది సత్యం కాదు. మారకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో అది సత్యం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం కంటితో చూడలేము. ఆ తర్వాత కానీ లోపల ఆ జ్ఞానం ఉందనేటువంటి విషయం మనకి తెలుసు. అలాగే ప్రాణం ఉన్నదనేటువంటి విషయం తెలుసు. మారుతున్నది ఏంటి? మన శరీరం మారుతూ ఉంది క్షణక్షణం. ఎందుకు? అది ప్రకృతి కాబట్టి. మన ఋషులు ఏం చెప్పారు? భౌతికంగా ఉన్న విషయాన్ని గురించి విసరంత కూడా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు వస్తున్నాయి నీకు ఈ ఆలోచనలు, జ్ఞాపకాలు, కోరికలు? ఎప్పుడు సృష్టి మొదలైందో తెలియదు, ఎప్పుడు సృష్టి అంతమవుతుందో తెలియదు. నువ్వేం చేసావు? నీ జ్ఞాపకాలను గట్టిగా ముడులుగా వేసుకొని వచ్చున్నావు. ఏంటి? ఫస్ట్ ముడి ఏంటి? నేను శరీరం అనేది మొదటి ముడి, ఆ తర్వాత ప్రపంచం అనేది రెండో ముడి, ఆ తర్వాత ఏదో ఈశ్వరతత్వం ఉంది అనేటువంటిది మూడో ముడి. అంటే ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, నామరూప క్రియలన్నీ కూడా మూడులే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నామరూప క్రియల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. ఎట్లా బయటకు వస్తావు? నీ లోపల స్వరూపంగా, భగవతత్వంగా, జ్ఞానంగా ఈ మూడు స్థితులు దాటినటువంటి నామరూప క్రియలను దాటినటువంటి ఒక భగవతత్వం నీ దగ్గర ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి మూడులను ఒక్కొక్క దాని నుంచి ఒక్కో దానిలో నుంచి బయటపడతావు. మూడులను విప్పడం అంటే మళ్ళీ అన్నీ వదిలేసిపోమని కాదు. ఓహో నేనేం కాదు కదా, శరీరం ఉంటుంది పోతుంది, దీనికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో శరీరం ఫస్ట్ ముడి, వాడుకో. ఏదో దానికి అంత తిండి తీర్థం ఏదో అంటారు కదా, ఇవ్వు, అంతవరకు ఏం తప్పు లేదు. అంతే తప్ప దీనికి ఏదో కావాలి అనేటువంటి కోరికల్లో నుంచి బయటపడు. రెండోది ఏంటి? ప్రపంచం అంతా జస్ట్ మాయ. ఎందుకు? చిన్నప్పుడు మనకు ఉన్న కంటెదురుగా ఈ వీళ్ళు లేనిదే బతకలేమన్నా ప్రపంచం ఉంది. తర్వాత సర్టన్ ఏజ్ తర్వాత నేను ఈ పని చెయ్యందే ఉండలేను అని ఇంకొక మూడు ఉంది. ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఏంది? ఇదంతా మాయ, అంత పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మనతో పని ఉంటే దాన్ని కండక్ట్ చేస్తాం, లేతే అక్కర్లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఏంటి? ప్రపంచం అనేది క్షణం మారుతూ ఉన్నది. అందుకని ఈ మారుతున్న ప్రపంచానికి మనమంతా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? ఈశ్వరతత్వం అన్నాడు. ఈశ్వరతత్వం అంటే ఏంటి? ఒక భగవతత్వం. అంటే ఏంటి? అంటే రూపంగా ఉన్న భగవతత్వం అనే దాన్ని దాటిన నిరాకారమైనటువంటి వ్యవహారం ఉన్నది. ఈ రూపంగా ఉన్నది కూడా ఏంటి? ఇది కూడా కంటికి కనపడుతుంది తప్ప ఇది కూడా సత్యం కాదు. సత్యం